సో గైస్, హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు చూసుకుంటే నేను ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేశానని చెప్పాను. అండ్ ఆ వెబ్సైట్ ఎలా ఉంటుంది అండ్ మనం అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అందులో ప్రోడక్ట్స్ ఏ విధంగా బై చేసుకోవాలి అనేది అయితే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లాస్ట్కి వచ్చేసి మీకు వెబ్సైట్ అనేది క్యారెక్టర్ కోసం కావచ్చు, పెయిడ్ కోర్సెస్ గురించి కావచ్చు, వాటికి అన్నిటికీ అన్కంఫర్టబుల్గా ఉంటారనేసి నేను ఒక వెబ్సైట్ అయితే డిజైన్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూసుకుంటే కొంతమంది క్యారెక్టర్ డ్రా చేసుకోవడానికి రావదు, అండ్ మొబైల్ యానిమేషన్లో నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. హారర్ యానిమేషన్ కావచ్చు, బర్డ్స్ యానిమేషన్ కావచ్చు, యానిమల్ యానిమేషన్ కావచ్చు, ఇంకా ఎక్సెట్రా కొన్ని యానిమేషన్స్ అయితే ఉంటాయి. అవి మీరు నేర్చుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ అనేది మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట. వేరే వెబ్సైట్స్ చూపిస్తాను, కానీ వాళ్ళ హిందీలో ఉంటాయి వాళ్ళ వీడియోస్ అనేది. హిందీలో యానిమేషన్ కోర్స్ నేర్చుకునే వాళ్ళకు, అది హిందీ వచ్చే వాళ్ళకైతే అది బెస్ట్ అనమాట. సో హిందీలో ఎలా బెస్ట్ అంటే, ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ అయితే చూపిస్తాను. ఇక్కడ టూనియో గన్ సెర్చ్ చేస్తే ఇక్కడ వెబ్సైట్ అనేది అయితే వస్తుంది. ఇందులో చూసుకుంటే వీళ్ళు బ్రాండ్ యానిమేటర్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్క క్యారెక్టర్ కాస్ట్ వచ్చేసి ఇంత అయితే సేల్ చేస్తారనమాట. ఇక్కడ బర్డ్ క్యారెక్టర్ ఉంది కదా, ఇక్కడ ప్రొఫెషనల్ బ్లూ బర్డ్ క్యారెక్టర్ అయితే ఉంది. ఇది వచ్చేసి 700, 400, 500 అయితే ఉందన్నమాట ఒక క్యారెక్టర్. అండ్ ఈ విధంగా క్యారెక్టర్ ప్యాక్స్ చూసుకుంటే 4000, 5000 అయితే ఉంది. ఈ విధంగా అయితే క్యారెక్టర్స్ అనేది సేల్ చేస్తారనమాట. కానీ నేను మాత్రం కొంతమంది పేదవాళ్ళు ఉంటారనమాట, వాళ్ళ గురించి అనేసి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి వాళ్ళకి సర్వీసెస్ చేయాలని డిసైడ్ అయిపోయాను. అండ్ ఇప్పుడు చూసుకుంటే మన వెబ్సైట్ గురించి అయితే రివ్యూ చేద్దాం. సో ఇక్కడ నేను గూగుల్ క్రోమ్లో అడ్మిన్ ఓపెన్ అవుతుంది కాబట్టి నేను అడ్మిన్ కాకుండా వేరే ఫైర్ ఫాక్స్ అయితే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఒక బ్రౌజర్లో సెర్చ్ బార్ ఉంటుంది కదా, సెర్చ్ బార్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేసుకోండి, నవీన్ స్టోర్ .site. ఈ విధంగా సెర్చ్ చేసుకోవాలి. ఈ విధంగా సెర్చ్ చేస్తే ఇలాగ డైరెక్ట్గా మన వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ ఈ వెబ్సైట్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇంటర్ఫేస్ కొంచెం లోడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే నా వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇది యానిమేటెడ్ క్యారెక్టర్ అనమాట. రిక్కీ యానిమేటెడ్ కార్టూన్ క్యారెక్టర్ అని ఉంది. ఇక్కడ యానిమేట్ చేసి వెక్టర్ అయితే ఉందన్నమాట. వీటి గురించి మనం తర్వాత రివ్యూ అయితే చేద్దాం. ఇక్కడ పైన కనిపిస్తే హోమ్ అనేది, ఇది హోమ్ పేజ్ అనమాట. ఇక్కడ నుంచి హోమ్ పేజ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ క్యారెక్టర్స్ ఏంటంటే యానిమేట్ చేసి క్యారెక్టర్స్, అంటే కంప్యూటర్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇందులో అయితే ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ఇక్కడ యానిమల్స్ ఉంది. ఈ యానిమల్ సెక్షన్లో ఏంటంటే యానిమల్స్ క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ బర్డ్స్ సెక్షన్లో బర్డ్స్ క్యారెక్టర్ ఉంటాయి. అండ్ ఫ్రీ అండ్ అసెట్స్, ఇవి దేని గురించి పెట్టానంటే, నేను మీకు ప్రాక్టీస్ కోసం ఫ్రీ క్యారెక్టర్స్ కావచ్చు, ఇంకా అసెట్స్ కావచ్చు, ఎగ్జాంపుల్కి ఏ వస్తువు అయినా సరే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయాలనుకుంటే ఈ సెక్షన్లో అనేది మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ అబౌట్ అస్ అనేది, అబౌట్ అస్లో నా వెబ్సైట్ గురించి అయితే ఉంటుంది. అబౌట్ అస్లో వెళ్తాను ఒకసారి. ఇక్కడ చూసుకుంటే నా గురించి అయితే ఉంటుంది, నా వెబ్సైట్. ఇక్కడ కాంటాక్ట్ ఈమెయిల్ ఉంది, ఇక్కడ వెబ్సైట్, దీనిపైన ట్యాప్ చేస్తే వెబ్సైట్ లింక్ అనేది అవుతుంది. ఇక్కడ మొబైల్లో చూసుకుంటే ఇక్కడ మొబైల్ ఆప్షన్లో వెళ్తే ఇక్కడ యానిమల్స్ క్యారెక్టర్స్ అనమాట. ఇక్కడ మొబైల్ క్యారెక్టర్స్, యానిమల్స్ ఉన్నాయి. అండ్ బర్డ్స్ క్యారెక్టర్ ఇక్కడ ఉంటాయి. ఇందులో అయితే బర్డ్స్ అండ్ యానిమల్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఏంటి హ్యూమన్ యానిమేషన్ అంటే ఇక్కడ మెన్స్ యానిమేషన్కి క్యారెక్టర్ అవన్నీ ఇంకా మొబైల్లో ఇంకా నేను ప్రొవైడ్ చేయలేదు. సో ప్రొవైడ్ చేస్తాను ఇంకా ఫ్యూచర్లో. ఇక్కడ కోర్సెస్లో చూసుకుంటే ఇక్కడ కోర్స్ పైన ట్యాప్ చేస్తాను. అదొక వెబ్సైట్ లాంటిది అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ కోర్సెస్లో చూసుకుంటే ఇక్కడ ఒక కోర్స్ అయితే మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ కోర్స్ కాబట్టి ఇది నేనైతే ఫ్రీగా అయితే ఇచ్చేసాను మీకు. అండ్ ఇక్కడ కోర్సెస్లో మీకు ఇక్కడ ఏ కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయంటే హ్యూమన్ యానిమేషన్, హ్యూమన్ అంటే మనుషులది, ఓకే. అండ్ ఇక్కడ హారర్ యానిమేషన్ ఉంది, యానిమల్ యానిమేషన్ కోర్సెస్ ఉంది, అండ్ బర్డ్స్ యానిమేషన్ కోర్స్ ఉంది. అండ్ ఇక్కడ యానిమేషన్ స్టోరీ మేకింగ్ కోర్సెస్ అనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మేకింగ్ కోర్సెస్ కూడా ఉంటాయి. అండ్ లాస్ట్ వచ్చేసి ఫ్రీ కోర్సెస్. ఇక్కడ ఏమైనా ఫ్రీ కోర్సెస్ మీకు ప్రొవైడ్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో ప్రొవైడ్ అయితే చేసేస్తాను, మీకు ఫ్రీ కోర్సెస్ కొనిస్తాను. పెయిడ్ కోర్సెస్ అనేది ఫుల్ పెయిడ్ కోర్సెస్ ప్యాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను.
అండ్ ఇక్కడ ఈ 4K హెడ్ మేకింగ్ వీడియో ఐబిఎస్ పెయింట్ ట్యూటోరియల్ మొబైల్ ఉంది కాబట్టి ఒకసారి దీన్ని నేను ఓపెన్ చేసే ముందు ఫస్ట్ మీరు ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన వాటి ఏమైనా ఉంటే అక్కడ మీకు అకౌంట్ వేరే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, మీకు యూజర్ ప్యానెల్ అంటారు దాన్ని. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, మై అకౌంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేయాలి. దానిపైన ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఆప్షన్స్ వస్తాయన్నమాట. అండ్ ఫస్ట్ మీరు అకౌంట్ ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ అయితే ఉంది కదా, ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, ఫస్ట్ మీరు ఈమెయిల్ అడ్రస్ అనేది రిజిస్టర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఈమెయిల్ అడ్రస్తోనే రిజిస్టర్ అయితే చేస్తాను. అండ్ ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే పాస్వర్డ్ వచ్చేసి వీక్గా ఉందంట. ఇక్కడ మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అందుకే నేను ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తాను. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి సింబల్స్తోనే ఉండాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, హైయెస్ట్ పాస్వర్డ్ షుడ్ బి లాస్ట్ 12 క్యారెక్టర్స్ అన్నట్టు. 12 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. అండ్ లాంగ్ టు మేక్ స్ట్రాంగ్ యూస్ అప్పర్ అండ్ లోయర్ కేస్ లెటర్స్ అండ్ నెంబర్స్ అండ్ సింబల్స్ లైక్ ఇటువంటి సింబల్స్ అయితే ఉండాలి. కాబట్టి ఫస్ట్ నా నేమ్ అయితే యాడ్ చేస్తాను అండ్ ఒక క్వశ్చన్ మార్క్ అయితే యాడ్ చేస్తాను. అండ్ ఆల్రెడ్ 2 ఇంకొక ఆల్రెడ్ 2HV. అండ్ ఇక్కడ చూసుకుంటే పాస్వర్డ్ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ పాస్వర్డ్ అయితే కాపీ చేసి ఫస్ట్ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటాను. స్క్రీన్ షాట్ తీసుకోవడానికి విండో ప్రింట్ అని కొడితే స్క్రీన్ షాట్ అనేది క్యాప్చర్ అనేది అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, రిజిస్టర్ పైన ట్యాప్ చేసేయాలి. సో ఇక్కడ చూసుకుంటే అకౌంట్ అనేది రిజిస్టర్ అయిపోయింది. అండ్ ఇక్కడ డాష్బోర్డ్లో మీరు చూసుకుంటే డాష్బోర్డ్లో ఇంకేం ప్రోడక్ట్స్ లేవు. అండ్ ఇక్కడ మీరు పర్చేస్ చేసినవి ఈ మై అకౌంట్ సెక్షన్లో చూసుకుంటే ఇక్కడ మీకు డాష్బోర్డ్స్ ఉన్నాయి, ఆర్డర్స్ ఉన్నాయి, డౌన్లోడ్స్ ఉన్నాయి, అడ్రస్, అకౌంట్ డీటెయిల్స్ అండ్ విష్ లిస్ట్, లాగౌట్. ఈ విధంగా అయితే మీకు డాష్బోర్డ్లో మీరు ఏమైనా పర్చేస్ చేసినవి ఉంటే మీకు ఇక్కడ అనేది విజిబుల్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కోర్సెస్ కూడా మీరు ఏమైనా పర్చేస్ చేస్తుంటే మీ అకౌంట్ లాగిన్ అయితే మీరు యాక్సెస్ అనేది ఉంటుంది. ఈ వెబ్సైట్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. దానికంటే ముందు హోమ్లోకి వెళ్ళి ఒక ప్రోడక్ట్ అయితే చూపిస్తాను. ఇక్కడ ఈ రిక్కీ యానిమేటెడ్ క్యారెక్టర్ ఉంది కదా, ఇది యానిమేటెడ్ క్యారెక్టర్ అనమాట. దీనిపైన ట్యాప్ చేయాలి. దీనిపైన ట్యాప్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ ఈ క్యారెక్టర్ కాస్ట్ వచ్చేసి 800 ఉంది, కానీ నేను 2 రూపీస్ కంటే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ జూమ్ చేసి ఈ విధంగా అయితే చెక్ చేసుకుంటాను. క్యారెక్టర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇందులో లిప్స్ ఉంటుంది, ఐబ్రోస్ యానిమేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ క్యారెక్టర్ మీకు ఎలా అనిపిస్తే ఒకసారి రివ్యూ అయితే ఇవ్వండి. ఇక్కడ 5 స్టార్ ఉంది, 5 స్టార్కి 3 స్టార్ లాంటి రేటింగ్స్ అనేది ఇచ్చిన తర్వాత రివ్యూ అయితే ప్రొవైడ్ చేయండి. డిస్క్రిప్షన్ ఒకసారి చదువుకోండి. ఇక్కడ రిక్కీ యానిమేటెడ్ కార్టూన్ క్యారెక్టర్ ఉంది. అండ్ మీట్ స్టైలిష్ స్మూత్ ఫుల్ రెగ్యులర్ ఉంది. ఇక్కడ చూసుకుంటే వాట్ విల్ యూ గెట్ హై క్వాలిటీ క్యారెక్టర్ ఉంది. వాక్ యానిమేషన్ ఉంది. ఇందులో చూసుకుంటే సబ్స్క్రైబర్స్ విల్ 5 యానిమేషన్స్, వాక్ యానిమేషన్, రన్నింగ్ యానిమేషన్, టాంగింగ్ యానిమేషన్, జంప్ యానిమేషన్, యాడిల్ యానిమేషన్ ఉంది. సో ఈ విధంగా ఒకసారి మీరు సరిగ్గా రీడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ టు కార్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేయాలి. దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది.
ఇక్కడ వ్యూ కార్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ కార్నర్లో ఒక బ్యాగ్ లాంటి ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ కూడా చేసి వెళ్ళచ్చు. దీనిపైన ట్యాప్ చేస్తాను అండ్ దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ ప్రొసీడ్ చెక్అవుట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయాలి. దానిపైన ట్యాప్ చేస్తే ఈ విధంగా మీ బిల్లింగ్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అవన్నీ ఇవ్వాలి. ఇక్కడ చూసుకుంటే నా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ సిటీ అండ్ స్టేట్ పిన్ కోడ్ అండ్ ఫోన్ నంబర్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ రెజర్ పే ఉంది, రెజర్ పే సెలెక్ట్ చేసుకోవాలి. అది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. రెజర్ పేతో పేమెంట్ చేయాలి అండ్ రెజర్ పే ఇక్కడ ప్రొసీడ్ ప్లేస్ ఆర్డర్ అనే ఆప్షన్ అయితే వస్తుంది, దానిపైన ట్యాప్ చేయాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా క్యూఆర్ కోడ్ అయితే ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు కార్డుతో పేమెంట్ చేయాలనుకుంటే కార్డుతో చేయొచ్చు. అండ్ ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఉంది, దాంతో కూడా పేమెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇక్కడ వాలెట్ ఉంది, వాలెట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ యూపీఐలో మీకు స్కాన్ చేసి చేసుకోవచ్చు. సో స్కాన్ చేసి చేయొచ్చు అండ్ మొబైల్లో డైరెక్ట్గా పేమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. సింపుల్గా అయితే నేను దాని తర్వాత మీరు బై చేస్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ అనేది వస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు స్ట్రైట్గా. సో ఇంత సింపుల్గా ఉంటుంది నా వెబ్సైట్ ఇంటర్ఫేస్. అండ్ నేను కోర్స్ క్యారెక్టర్ ఏమైనా అప్లోడ్ చేసేటప్పుడు అనేది ఫుల్ డీటెయిల్గా గైడ్ అయితే చేస్తాను. ఈ రోజుకి వీడియో ఇంతే.